మరి ఈ రోజున దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 107వ కీర్తన 9వ వచనం. దయచేసి అందరం కలిసి చదువుదాం. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని వారలారా, ఆకలి గొనిన ప్రాణమునను ఆయన ఎట్లా నింపుతాడంట? మేలులతో నింపుతాడంట. మనం చేసే పని దేవుని పని. ఆయన సన్నిధిలో ఒక ఆశ కలిగి ఉన్నాను నేను. నా ఆశను తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నా ఆశ ఒకటే, నశించిపోతున్న వారికి సువార్తను చెప్పాలని. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నశించిపోతున్న వారిని రక్షించాలి, క్రీస్తు వైపు వారిని తిప్పాలి, క్రీస్తులో వారిని చేర్చాలి, సౌందర్య సియోనులో మరి వారు నిలబడాలి, వారు చూడాలని ఆశపడుతున్నానండి నేను. ఆశపడు ప్రాణాన్ని నా దేవుడు తృప్తిపరచును గాక. ఆమె నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఎన్ని ఆశలు కలిగి ఉన్నావో, నీ ఆశలన్నీ తీర్చేవాడు ఒక్కడే. ఆయన పేరే నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా. యేసయ్యకు సమస్తము సాధ్యమే. సాధ్యమా కాదా? అన్నీ కూడా నా దేవుడు చేయగలుగుతాడు. ఈరోజు నీకు జీవితంలో ఏ ఆశ ఉందో, గర్భఫలం కలిగితే బాగుంటుందన్న నాకు అని ఆశపడుతున్నావా? ఒక మంచి గవర్నమెంట్ జాబ్ వస్తే బాగుంటుందని ఆశపడుతున్నావా? యూపీఎస్సీలో సెలెక్ట్ అవుతే బాగుంటుందని ఆశపడుతున్నావా? ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఎస్ఐఓ, సిఐఓ, ఒక మంచి పోలీస్ జాబ్, ఒక అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్గా నువ్వు అవ్వాలని ఆశపడుతున్నావా? ఒక టీచర్ జాబ్ కావాలని ఆశపడుతున్నావా? మంచి హస్బెండ్ కోసం ప్రేయర్లో పెట్టావా? మంచి వైఫ్ కోసం, మంచి భార్య కోసం ప్రేయర్లో పెట్టావా? నీ ఆశలన్నీ నా దేవుడు తీర్చునుగాక. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా, ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఐ రిసీవ్ అనండి అందరూ ఒకసారి. నేను పొంది ఉన్నాను అనండి అమ్మ ఒకసారి అందరూ కూడా. అయ్యా అంటున్నావా? ఐ రిసీవ్, నేను పొందుకున్నాను. నీ జీవితంలో ఏ ఆశ ఉందో ఇప్పుడు అడగండి. ప్రభువా, ఇదిగో నా ఆశ ఇది, నేను పొందుకున్నాను తండ్రి. ఆమెన్. అడుగుతున్నారు మీ ఆశని ఇప్పుడు? గర్భఫలం లేదా? అయ్యా నాకు గర్భఫలం లేదు, నేను ఆశపడుతున్నాను, నేను పొందుకున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఇట్లా అడగండి ప్రభువుని. ఐ రిసీవ్డ్, నేను పొందుకున్నాను యేసు నామములో. ఆయన తృప్తిపరిచే దేవుడు. ఆకలి గొనిన ప్రాణములను ఆయన మేలులతో నింపేవాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న మీరందరూ కూడా గమనించండి దయచేసి. ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈరోజు ఈ లోకంలో నిన్ను ఎవరు కూడా తృప్తిపరిచేవారు లేరు. నీ జీవితంలో ఎవరు కూడా నిన్ను మేలులతో నింపేవారు ఎవరు లేరు. కానీ నా దేవుని నమ్ముకుంటే నీ గిన్నె నిండి పొర్లును గాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజున నీ త్రోవలో, నీ మార్గంలో ఎన్నో వ్యతిరేకతలు ఉన్నాయా? ఎన్నో అపజయాలు ఉన్నాయా? ఎన్నో అవమానాలు, నిందలతో ఉన్నావా? మరి ఎంతోమంది నిన్ను వెనక్కి లాగుతూ ఉన్నారా? ఒక మాట చూపిస్తుంది. నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. హల్లెలూయా. ఆయన అంట నువ్వు నడిచే త్రోవలో నిన్ను కాపాడడానికి, నిన్ను సిద్ధపరిచిన చోటుకు తీసుకెళ్ళడానికి ఒక దూతను నీకు ముందుగా పంపించాడంట. హల్లెలూయా. నీకు ఇప్పుడు ముందుగా దూత ఉంది, నిన్ను కాపాడుతుంది, రక్షిస్తుంది, నీకు సిద్ధపరిచిన చోటుకి తీసుకెళ్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకి మన ఇంటికి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఫోన్ చేస్తారు, ఎక్కడ ఉన్నారమ్మా, ఎక్కడ మీ ఇల్లు అన్నారు అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి నేను కూడా చాలా ఇల్లు దర్శిస్తూ ఉంటాను. రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా సైడు, ఇంకా ఇట్లా నెల్లూరు సైడు, ఇట్లా విశాఖపట్నం సైడు, ఇట్లా విజయవాడ సైడు, ఇంకా కడప సైడు, అనంతపురం సైడ్, ఇట్లా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతా కూడా నేను తిరుగుతూ ఉంటా. హైదరాబాదు, ప్రతి చోట కూడా తిరుగుతూ ఉంటా. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తా, అమ్మా మీ ఇల్లు అడ్రస్ ఎక్కడ, మీరు ఎక్కడ, మేము పలానా స్థలంలో ఉన్నాం. అప్పుడు వాళ్ళు అంటారు, అయ్యగారు మీరు అక్కడే ఉండండి, మేమే మీ దగ్గరికి ఒక వ్యక్తిని పంపిస్తాం, లేదంటే ఇదిగో మా ఆయన వస్తాడు, లేదంటే ఇదిగో మా పాప వస్తుంది మిమ్మల్ని తీసుకొస్తుంది అని ఎవరినో ఒకరిని ఏం చేస్తారండి, పంపిస్తారు కదా. పంపించాక మనం ఇప్పుడు ఆ వ్యక్తిని నమ్మి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఆ త్రోవలో ఉదాహరణకి రోడ్డు బాగలేదనుకోండి, ఆ వ్యక్తి ఏమో ముందు నడుచుకుంటూ పోతూ ఉంటాడు, మన కారు ఇట్లా ఊగుతూ పోతూ ఉంటాం అదుర్లతో. కానీ అరే ఏంది రోడ్డు ఇట్లుంది, ఇట్లా పోదాం అనుకున్నాం అనుకో, త్రోవ ఏమైపోతుంది, మిస్ అయిపోతుంది, వేరే దారిలోకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? మీ త్రోవలో ఎన్ని సంభవించినా
దేవుడు సిద్ధపరిచిన చోటికి ఆయన మిమ్మల్ని తీసుకువెళ్తాడు. హల్లెలూయా. నీ జీవితంలో నా దేవుడు ఏది సిద్ధపాటు చేశాడో అది నీ జీవితంలో జరగాలంటే, నీ ఆశలను దేవుడు తృప్తిపరచాలంటే, నీ జీవితంలో నా దేవుడు ఘనమైన కార్యాలు, స్థిరమైన కార్యాలు చేయాలంటే, నా దేవుని సన్నిధిలో నువ్వు ఉండగలగాలి. దేవుని బిడ్డగా నువ్వు ఉండగలగాలి. అప్పుడు నా దేవుడు నీ ప్రార్థనలన్నీ సఫలపరచునుగాక. హల్లెలూయా. నీ ఉద్దేశములని సఫలపరచునుగాక. నీ ప్రతి ఆశను నా దేవుడు తీర్చునుగాక. నీ ప్రతి కోరికను, ప్రతి తలంపును నా దేవుడు తీర్చునుగాక. హల్లెలూయా. అందరూ ఒకసారి ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు చింతిస్తున్నారా? వాక్యంలో ఒక మాట ఉంటుంది, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి అని ఉంటుంది. 1 పేతురు 5:7 ఆయన మన కోసం చింతిస్తున్నాడు. కాబట్టి నీ చింత అంతా కూడా ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయి. నీ భారం అంతా దేవుని మీద వేయి. ఆయన నిన్ను గమ్యానికి తీసుకెళ్ళగలుగుతాడు. హల్లెలూయా. అందుకే జాన్ వెస్లీ గారు ఒక పాట రాశారు కదా, గమ్యం చేరాలని నీతో ఉండాలని రాశారు కదా, విన్నారా పాట కదా? గమ్యం చేరాలండి, మనము ఆయనతో ఉండాలని ఆశ కలిగి ఉండాలా. అంటే ఇప్పుడు ఆ గమ్యానికి మనం చేరుకోవాలంటే ఎన్నో ఎదుర్కోవాల్సిన వారుగా మనం ఉన్నాం. యేసు ప్రభుని నమ్ముకుంటే పొలబాట కాదు, ముళ్ళబాట. ఎన్నో వ్యతిరేకతలు వస్తాయి. ఎరా తక్కువ కులం అని నమ్ముకున్నాం, ఎరా ఇంగ్లీష్ అని దేవుని నమ్ముకున్నాం, ఎరా మాదిగల చర్చికి వెళ్తున్నాం అనేటువంటి వారు ఉన్నారండి నేటికి కూడా. యేసన్న గారు ఒకరోజున ఒక సహోదరి ఇంటికి వెళ్ళాడు. హౌస్ విజిటింగ్ దర్శిస్తూ ఉన్నాడు. అయితే వెళ్ళినప్పుడు ఆమె కోసం ప్రార్థన చేశాడు. అయితే ఆయన అన్నాడు, అమ్మ నాకు చాలా ఆకలేస్తూ ఉంది, కొంచెం అన్నం ఏమైనా పెడతావా అంటే ఆమె చాలా వణికిపోయింది. అయ్యయ్యో దైవజనుడా, నేను ఖచ్చితంగా అన్నం పెడతా. అన్నం అంతా వడ్డించింది, ఈయన తింటా ఉన్నాడు. అప్పుడే ఆ ఇంటి యజమానుడు వచ్చాడు ఇంట్లోకి. ఎవర్రా నువ్వు, కాళ్ళు చేతులన్నీ బాగున్నాయి, బాగా తింటా ఉన్నావు, సిగ్గు లేకుండా ఏదైనా పని చేసుకుని బతకచ్చు కదా, ఆ సంఖ్యలో బైబిల్ బ్యాగ్ వేసుకొని తిరుగుతూ ఉన్నావు అని యాక్టు అని ఇంగిలి మూసాడంట ప్లేట్లో. యేసన్న గారు మనసులో అనుకుంటున్నారంట, ఒకవేళ ఇప్పుడు నేను ఈ ప్లేట్ ఇక్కడే వదిలేసిపోతే దేవునికి అవమానం, నా ఓర్పు కావాలి, ఇప్పుడు నేను ఓర్పు కలిగి ఉండాలని చెప్పి ఆయన మూసిన ఇంగిలి ప్లేట్లోనే తిన్నాడంటండి యేసన్న గారు. హల్లెలూయా. అయితే ఆయన తినేసి వెళ్ళిపోయి అందరికీ వందలు చెప్పాడంట, అమ్మకు వందనాలు, ఆయనకు వందలు చెప్పి వెళ్ళిపోయాడంట. కొద్దిసేపు తర్వాత మరి ఆయన అన్నాడంట వాళ్ళ భార్యతో, చిన్నవాడైనా సరే ఎంత ఓర్పున్నవాడే, వచ్చే వారం నేను కూడా చర్చికి వస్తాను పదా అన్నాడంట. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇట్లాంటి సేవకులు మరి నేటి కాలంలో ఉన్నారా? ఓర్పు కలిగి, సహనము కలిగి, తగ్గించుకునే స్వభావం కలిగి ఉన్నారా? ఎక్కితే కారు, దిగుతే ఏరోప్లేను కదా. ఒకరోజు నేను కల్లూరికి ఒక పాస్టర్ని పిలుద్దామని ఫోన్ చేస్తే 30,000 అడిగాడండి. వచ్చి పోయేదానికి విమానాలు టికెట్లు కావాలంట, ఏసీ రూములు కావాలంట, అది కూడా ప్రెసిడెంటల్ సూట్ కావాలంట. ఇంతవరకు ఆ రూమ్ ఎటుంటుందో నేను చూడలేదండి. నాకు టీవీ ఛానల్ ఉంది, మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, మరి అన్ని రకాలుగా మేము బాగానే ఉన్నాం. కనీసం ఇంతకు ఒక్కసారి కూడా అటువంటి కాస్ట్లీ లైఫ్, నేను రిచ్ లైఫ్ అనుభవించలేదండి. నన్ను ఎంతోమంది సేవకులు పిలుస్తూ ఉంటారు, నేను చెప్తా, అయ్యా మీరు ఏమి ఇస్తే నాకు చాలు, నేనేం అడగను, నాకేమొద్దు, ఒకవేళ మీరు ఇచ్చినవి కానీ నాకు ఇబ్బంది, నేనే ఛార్జీలు పెట్టుకొని వస్తా. ఇదేనండి నా స్వభావము. దేవుని కోసం మనం నష్టపరుచుకోవాలా సేవకుల్లారా? నష్టపరుచుకుంటేనే ప్రభు రాజ్యాన్ని మనం కట్టగలుగుతాం. ఈరోజు నీ దగ్గరికి ఎంతోమంది నీ సంఘం నిండాలని ఆశపడుతున్నావు. ఎందుకు నిండడం లేదంటే నీలో లోక తలంపులు ఉన్నాయేమో, రిచ్ లైఫ్ లీడ్ చేయాలని ఆశపడుతున్నావేమో. ఎవరో ఒక గొప్ప దైవసేవకులు అట్లున్నారని నువ్వు కూడా అట్లా ఉండాలంటే కాదు, అది కాదు నీ ఆశ. అట్లా కాదు ఉండాల్సింది. నీ ఆశ ఎలాగ ఉండాలంటే సేవకుడా, నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేయాలి, సువార్త ప్రకటించాలి, ప్రభు కోసం చావడానికని సిద్ధపడాలి సేవకుడా. ఈరోజు నేను అదే నిశ్చయించుకున్నా. ఏ సంఘాన్ని పిలిచినా నేను చెప్పే వాక్యాలు ఇలాగే ఉంటాయి. ప్రభువా నీ బిడ్డలను రక్షించుకో, వాళ్ళ ప్రాణాలను తృప్తిపరచు, ఆశలను తృప్తిపరచు, వారికి సమాధానమి, సంతోషమి, ఆరోగ్యమి, శక్తిని, బలముని వారిని స్వస్థపరచు. అయితే ఒకవేళ వారు ఏదైనా తోక తిప్పితే మాత్రం మళ్ళీ ఎక్కడ పెట్టినామో అదే శక్తి తీసుకొని రా ప్రభు అంట. నేను ఒకటే మాట, ఈరోజు మనుషులు కృతజ్ఞత కలిగి ఉంటే ఏమి ఇబ్బంది ఉండదండి. కృతజ్ఞత లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆలోచన చేయండి ప్రియ సహోదరి సహోదరులారా. ఈరోజున మరి మీ జీవితాలను దేవుడు తృప్తిపరచాలని ఆశపడుతున్నాడు. మీ చింతంతా ఆయన మోయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. మీ ప్రార్థనలు వింటున్నాడు. మరి మీ జీవితంలో నా దేవుడు మరి మిమ్మల్ని మేలులతో నింపలేడా?
నింపుతాడు. సేవకుడా నింపుతాడు, భయపడద్దు. ఈరోజు నీ స్థితి కొంచెమేమన్నా తుదుకు ఉన్నత స్థితికి దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. అయ్యా అమ్మా, ఈరోజు మీ స్థితి కొంచెమేనేమో, రాను 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 రోజు రోజుకి మీ స్థితిని నా దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇల్లు లేక బాధపడుతున్నావా? అద్భుతమైన ఇల్లు నా దేవుడు నీకు దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. జాబ్లెస్గా ఉన్నావా? నీకు నా దేవుడు జాబ్ అనుగ్రహించును గాక. వివాహాలు లేట్ అవుతున్నాయా? యేసు నామములో మీకు వివాహాలు జరుగును గాక. గర్భఫలం లేక బాధపడుతున్నావా? వచ్చే సంవత్సరం ఈ టయానికి మీకు గర్భఫలాలు కలుగును గాక. హల్లెలూయా. ఎందరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరి మీదకి నేను యేసయ్య అభిషేకాన్ని పంపిస్తున్నాను, యేసయ్య శక్తిని మీ మీద కుమ్మరిస్తున్నాను. ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఐ రిలీజ్ యువర్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అయ్యా, నీ శక్తి నేను వారి మీద కుమ్మరిస్తున్నాను ప్రభా. వారి ప్రార్థన ఆలకించు వాడవు నీవే. సహాయము చేయి గొప్పవాడా, కృప చూపించమని వేడుకుంటాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విను మాత్రమే ఉండకోకుండా విన్నదాన్ని ఏం చేయాలా? అనుసరించండి. ఇప్పటి నుంచి అయినా పాటించండి. ప్రార్థన చేసుకోండి. ప్రభా నన్ను తృప్తిపరచు నాయనా, ప్రభా నన్ను తృప్తిపరచు నాయనా, నా సమస్యలు తీసివేతండి, నా అనారోగ్యం తీసివేనని ఎవరైతే ప్రభు దగ్గర నిరంతరం ప్రార్థన చేస్తూ ఉంటారో, వాక్య ప్రకారం ప్రవర్తిస్తారో, వాక్య ప్రకారం జీవిస్తారో, నిజంగా మీ జీవితంలో నా దేవుడు సర్వ సమృద్ధితో మిమ్మల్ని నింపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున మరి మీ జీవితంలో ఏదైనా సరే ప్రభు ఇస్తాడు, ఇచ్చి తీరుతాడు. ఆయన మిమ్మల్ని కొదవతో నింపేవాడు కాదు. మీ ఆకలి తెలిసినవాడు, మీ కష్టం తెలిసినవాడు, మీ బాధలు తెలిసినవాడు యేసయ్య. అన్నిటికీ జవాబు అతి త్వరలో రాబోతా ఉంది. నమ్మండి. ఈరోజు మీకున్న స్థితిని బట్టి మీరు భయపడద్దు. అతి త్వరలోనే నీ స్థితిని, నీ గతిని నా దేవుడు మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక.